కొందరు అమ్మాయిలకు అందంగా పుట్టడం కూడా ఒక శాపంలా మారుతుంది. ఎందుకంటే ఈ లోకం వాళ్ళ మనసును కాదు, ముందుగా వాళ్ళ శరీరాన్నే చూస్తుంది. ఈ కథ ఒక అమ్మాయి అందం గురించి కాదు, ఆ అందాన్ని దాచుకొని బ్రతకాల్సి వచ్చిన ఒక తల్లి భయం గురించి. ఆ భయాన్ని తన జీవితంగా మార్చుకున్న ఒక కూతురు నిజం గురించి. ఈ కథ వింటే అందం వరం అనుకుంటున్న మీరు కూడా ఒక్కసారైనా ఆలోచిస్తారు. సుగుణ పుట్టినరోజు ఈ లోకం ఆమెను చూసి ఆనందించలేదు, భయపడింది. ఎందుకంటే ఆమె పుట్టిన క్షణంలోనే పాలకన్నా తెల్లగా మెరిసే చర్మం, సహజమైన కాంతితో మెరిసే ముఖం చూసి కూడా జనాలు ఇంత అందం అమ్మాయికి ప్రమాదమే అని అనుకున్నారు. ఆ మాటలు సుగుణ చెవికి వినిపించకపోయినా ఆమె తల్లి గుండెల్లో మాత్రం బలంగా పాతుకుపోయాయి. ఆ రోజు నుంచే సుగుణ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ లోకం నా కూతురుని ఆమె అందంతో కాదు, ఆమె మనసుతో చూడాలి అని అనుకుంది. అందుకే చిన్నప్పటి నుంచే సుగుణకు రంగు వేసేది, ఎండలో తిరిగినట్టు చూపించేది, బయటకు వెళ్ళేటప్పుడు ఆమె అందాన్ని దాచేది. ఇది తప్పు అని తెలిసిన భయం ముందు ప్రేమ ఓడిపోయింది. కానీ ఆ భయానికి ఒక కారణం ఉంది. ఇది సుగుణ తల్లి దాచిపెట్టిన కథ. ఒకప్పుడు ఆమె కూడా అందమైన అమ్మాయే. అందం చూసి ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక మగాడు ఆమె మనసును కాదు, ఆమె రూపాన్ని మాత్రమే ప్రేమించాడు. నమ్మకం ఇచ్చాడు, భవిష్యత్తు చూపించాడు. చివరికి ఆమె గౌరవాన్ని తీసుకొని ఒంటరిగా వదిలేశాడు. అందరి సూటిపోటి మాటలు పడుతూ, కడుపులో బిడ్డని మోస్తూ ఒంటరిగా ఆ బిడ్డని పోషించాలి అని అనుకునేది. ఆ రోజు ఆమె నేర్చుకున్న నిజం ఒక్కటే: ఈ సమాజం అమ్మాయిని ముందుగా మనిషిగా కాదు, శరీరంగా చూస్తుంది. నా బిడ్డ నాలా కాకూడదు అనుకుంది. అందుకే ఒంటరిగా జీవిస్తున్న ఆ తల్లి తన కూతుర్ని చూసి భయపడింది. తన జీవితంలో జరిగిన మోసం సుగుణ జీవితంలో జరగకూడదు అని కోరుకుంది. ఒక రాత్రి చిన్న సుగుణ అమ్మతో ఇలా అడిగింది: అమ్మా, నన్నెందుకు ఎప్పుడు అందంగా ఉండనివ్వవు అని ప్రశ్న తల్లిని కరిగించింది. అప్పుడు ఆమె తన జీవితాన్ని కూతురు ముందు పెట్టింది. తనకు జరిగిన మోసం, తన గుండెల్లో ఉన్న భయం అన్నీ చెప్పింది. ఆ మాటలు విన్న సుగుణ కాసేపు మౌనంగా ఉండి చివరకు ఇలా చెప్పింది: అమ్మా, నిన్ను అలా మోసం చేసిన లోకం నాకు కూడా వద్దు. నన్ను కూడా నువ్వు కాపాడాలంటే నేను కూడా అందంగా ఉండక్కర్లేదు. నువ్వు చెప్పినట్టు నేను ఇలాగే ఉంటాను అని చెప్పింది. ఆ రోజు నుంచి అది తల్లి బలవంతం కాదు, సుగుణ ఎంచుకున్న జీవితంగా మారింది. సుగుణ పెరుగుతున్న కొద్దీ నిజం ఆమెకు అర్థమైంది. అద్దంలో చూసుకుంటే తల్లి వేసిన రంగు కింద దాగి ఉన్న అసలు తన ముఖం కనిపించేది. పాలకన్నా తెల్లగా ఉన్న తన చర్మం ఈ లోకానికి కనిపిస్తే ఏమవుతుందో అన్న భయం ఆమెను కూడా తల్లిలాగే ఆలోచించేట్టు చేసింది. స్కూల్ రోజుల్లో ఎవరైనా నల్లది అని నవ్వినా సుగుణ లోపల మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత ఉండేది. ఎందుకంటే అది నిజం కాదని ఆమెకు తెలుసు. కానీ నిజం చెప్పే ధైర్యం మాత్రం రాలేదు. ఎందుకంటే ఈ సమాజం నిజాన్ని ప్రేమించదు. ఆమె చిన్న వయసులోనే అర్థం చేసుకుంది ఆ విషయాన్ని. కాలేజీకి వచ్చేసరికి సుగుణ పూర్తిగా తన పాత్రలో జీవించడం నేర్చుకుంది. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా కనిపించకుండా ఉండడం. ఎందుకంటే కనిపిస్తే ప్రశ్నలే వస్తాయి, ప్రశ్నలు వస్తే నిజాలు బయటపడతాయి.
అని ఎవ్వరితో మాట్లాడేది కాదు. ఎవరితో అయినా మాట్లాడితే తనని తక్కువ చేసి మాట్లాడతారు అని మౌనంగా ఉండేది. అదే కాలేజీలో రాజేష్ అన్న అబ్బాయి ఉండేవాడు. అతను అందాన్ని చూసి ఆగిపోయే మనిషి కాదు. మనిషిని చూసి గౌరవించే మనసు అతనిది. ఎవరైనా అమ్మాయిని రంగు మీద అవమానిస్తే తట్టుకునేవాడు కాదు. ఒకరోజు సుగుణను చూసి అతను ఆగిపోయాడు. అందం చూసి కాదు, ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీని చూసి. మొదటిసారి రాజేష్కి సుగుణ నచ్చింది. కొంతమంది ఇంత నల్లగా ఉండి కూడా ఎంత పొగరో అని నవ్వినప్పుడు రాజేష్ ముందుకు వచ్చి చెప్పాడు, మనిషిని రంగుతో కొలిచే వాళ్ళే అసలు బలహీనులు. మనిషిలో చూడాల్సింది రంగు కాదు, మంచి మనసు. అది మీ ఎవ్వరికీ లేదని అర్థమైంది అని సుగుణను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆ ఒక్క వాక్యం సుగుణ గుండెల్లో చాలా కాలంగా గడ్డకట్టిన భయాన్ని కరిగించింది. రాజేష్ ప్రేమ నెమ్మదిగా లోతుగా పెరిగింది. అది ముఖం కోసం కాదు, ఆమె నిశ్శబ్దం వెనుక ఉన్న బలం కోసం. మొదట స్నేహంగా ఉండేవారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లిగా మారబోతుంది. పెళ్లి మాటలు వచ్చిన రోజు సుగుణకు నిద్ర పట్టలేదు. నిజం చెప్పకుండా పెళ్లి చేయడం ప్రేమ కాదని ఆమె మనసు చెప్పింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు మొదటిసారి తల్లి వేసిన రంగు లేకుండా తన అసలు రూపంతో రాజేష్ ముందు నిలబడింది. తను నన్ను ఎలా అనుకున్నా సరే తనకి ఈ నిజం తెలియాలి అనుకుంది. పాలకన్నా తెల్లగా మెరిసే ఆమె ముఖం చూసి రాజేష్ మొదట షాక్ అయ్యాడు. అందం చూసి కాదు, ఈ నిజం ఇంతకాలం దాగి ఉందన్న ఆలోచనకు. రాజేష్కి కోపం, బాధ రెండూ వచ్చాయి. ఎందుకు సుగుణ ఇలా చేశావు? నాకు ముందే చెప్పి ఉండాల్సింది. నేను నిన్ను ప్రేమించింది నీ అందం చూసి కాదు, నీ మంచి మనసు చూసి అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కనీసం ఒక్కసారి కూడా నీకు నిజం చెప్పాలి అనిపించలేదా? ఇదే నా ప్రేమంటే అని అంటాడు. సుగుణ నెమ్మదిగా చెప్పింది, ఇది నా నిజం. లోకానికి భయపడి నేను నన్ను దాచుకున్నాను. నిన్ను మోసం చేయాలనుకోలేదు. నిన్ను కోల్పోతానేమో అన్న భయం మాత్రమే. మా అమ్మకి జరిగిన అన్యాయం నాకు జరగకూడదు అని అమ్మ నన్ను ఇలా మార్చేసింది. నన్ను క్షమించు రాజేష్ అని చెప్పింది. చాలాసేపు మౌనంగా ఉన్న రాజేష్ చివరికి చెప్పాడు, నువ్వు అందంగా ఉన్నావని కాదు, నిజాయితీగా ఉన్నావని నిన్ను ప్రేమించాను. ఈ నిజం చెప్పిన క్షణంలో నువ్వు నాకు మరింత గొప్పదానివయ్యావు అంటూ కౌగిలించుకుంటాడు. కూతురికి బంగారం లాంటి భర్త దొరికినందుకు ఆ తల్లి గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోతుంది. ఇది అందమైన అమ్మాయి కథ కాదు, నిజాన్ని దాచుకొని బతికిన ఒక మనసు కథ. అందాన్ని దాచుకోవచ్చు, కానీ నిజాన్ని దాచలేం. ఎందుకంటే చివరికి ప్రేమను గెలిపించేది ఆ నిజమే కాబట్టి. అందాన్ని దాచుకోవచ్చు, కానీ భయాన్ని దాచలేం. రంగు మార్చుకోవచ్చు, కానీ నిజాన్ని మార్చలేం. లోకానికి నచ్చాలని మనల్ని మనమే చిన్న చేసుకుంటే ప్రేమ కూడా మనల్ని సగం మనిషిగానే చూస్తుంది. నిజం చెప్పే ధైర్యమే నిజమైన అందం. ఆ నిజాన్ని గౌరవించే మనసే నిజమైన ప్రేమ. ఎందుకంటే అందం ఆకర్షిస్తుంది, కానీ నిజమే బంధాన్ని నిలబెడుతుంది. ఈ కథ వింటూ మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే అది ఈ కథ గెలిచినట్లే అవుతుంది. మీ ఒక్క లైక్తో ఆ భావాన్ని గుర్తుగా పెట్టండి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గుండెల్లో ఏ మాట ఆగిపోయిందో కామెంట్లో వదిలేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.